ఇవి ఓఆర్ఆర్ ఎంట్రన్స్ A1 మూవీ టవర్స్ స్ట్రైట్ రోడ్ 412 అది నెంబర్ కూడా ఉండదు. రోడ్ నెంబర్ 9, 10 అలా ఈ విధంగా ఈ రోడ్లో అయితే మీకు వీడియో అయితే తీస్తున్నా. అందరికీ నమస్తే. ఇది కోకాపేట ఏరియా రోడ్లు అయితే చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇటువైపు 4 లైన్, అటువైపు 4 లైన్, ఇట్లా ఇంత పెద్ద రోడ్లు అయితే ఉన్నాయి. ఇక కోకాపేట, నానకరామగూడ, నార్సింగ్ ఏరియా మొత్తం వీడియో తీసి అయితే పెడతా క్లియర్గా. ఈ మొత్తం కొత్త కన్స్ట్రక్షన్లే ఈ ఏరియాలో ఇప్పుడు వరకు ఎవరు నివాసం ఉండట్లేదు. ముందు కనపడుతుంది చూసారా మూవీ టవర్స్, అది సినిమా వాళ్ళకి సంబంధించింది. ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఈ ఏరియాలో అదేనంట. తర్వాత చిరంజీవి గారి తోట, పవన్ కళ్యాణ్ గారి మొన్న లేటెస్ట్ మూవీ షూటింగ్ అయింది అక్కడ ఆ ఏరియాలోనే. అవి కూడా వీడియో తీసి మీకు పెడతా క్లియర్గా. నేను చేయాలంటే మీరు ఇచ్చే లైక్ మాత్రం లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు. లైక్ కొట్టండి, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో ఎన్ని లైక్లు వస్తే దాన్ని బట్టి నేను ముందు మూవ్ అవుతా. ఒక 1000 లైక్స్ అయితే పెడుతున్నా. ఈ లైక్స్ మాత్రం వస్తే కంపల్సరీ ఇదే ఏరియాలో ఒక 2 రోజులు ఉన్నాయి సరే ఫుల్గా వీడియో తీసి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. సర్కిల్ నియోపోలిస్ చాలా ఫేమస్ అయిన ఏరియా. ఈ ఏరియాలోనే ఎకరం 100 కోట్లు రోజుల్లో ఫేమస్ అయింది. నియోపోలిస్ అంటే ఏరియా మొత్తం రౌండ్ ఆఫ్లో మొత్తం ఎత్తైన గడ్డ మీద ఉండే ఏరియా ఇదే. చాలా హైట్లో ఉంటుంది. ఇక్కడ నుండి చూస్తే మొత్తం సిటీ, అటు గండిపేట చెరువు ఇలాంటివి మొత్తం కనపడతాయి. చాలా హైట్లో ఉంటుంది ఈ ఏరియా. ఒక రౌండ్ అయితే తిప్పిన ఈ చుట్టూరుగా ఎట్లా ఉంటుందని చెప్పి వీడియో తీయడానికి. ఇప్పుడు అటు నుంచి వచ్చింది ఓఆర్ఆర్ పోయే రోడ్డు. ఈ రోడ్డు ముందుకు ఇప్పుడు పోయేది గండిపేట రోడ్డు, శంకరపల్లి మెయిన్ రోడ్డుకి అట్లా వెళ్ళిపోతుంది మెయిన్ రోడ్డు. గండిపేట చెరువు కూడా ఇదే లైన్లో ఉంటుంది. మరెన్నో వీడియోల కోసం లైక్, సబ్స్క్రైబ్ ప్లీజ్. ఇదే చాలామంది చూసి ఉంటారు, చాలామంది చూసి ఉంటారు. చాలా కన్స్ట్రక్షన్ కూడా చాలా కొత్తగా అవుతున్నాయి. కొత్త కన్స్ట్రక్షన్లో మొత్తం చూడవచ్చు మీరు. ముందు కనబడుతుంది మై హోమ్ కన్స్ట్రక్షన్. అవి వీడియోలో మీకు ఏదన్నా 100 కోట్లు అంతకుముందు అయింది ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ అయితే పెట్టండి. వీడియోలో ఇంటి కూడా ఇచ్చిన. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయితే మై హోమ్ పూజావారిది కన్స్ట్రక్షన్ అయితే అయ్యింది. మై హోమ్ అవతారో ఏదో పేరుంది, అది నేను మర్చిపోయినా. రెండోది సత్వా కన్స్ట్రక్షను. బోర్డు కూడా పెట్టారు వాళ్ళు ఎన్ని కన్స్ట్రక్షన్ చేశారు ఏంటి అని. కవాడి కూడా ఇలాంటి కొన్ని ఏరియాలో కన్స్ట్రక్షన్ చేసిన కూడా సత్వా కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇక్కడ బోర్డు కూడా పెట్టారు. విధంగా ఇవన్నీ కొండల ప్రాంతం, కొండలే ఉండే మొత్తం వలిచి అపార్ట్మెంటు, టవర్స్ ఇలాంటివన్నీ కడుతున్నారు. అక్కడ ముందు కనపడడం చూసారా ఆ కన్స్ట్రక్షన్ కమర్షియల్, మై హోమ్ కమర్షియల్. అది స్టార్టింగ్ ఎక్కేటప్పుడు ఉంటుంది. అది నేను ఆపిన బండి ఆపి కొద్దిసేపు వీడియో తీద్దామని చెప్పి ఫోన్లో తీసి చాలా తీసినా కానీ మొత్తం అది డిలీట్ అయిపోయింది. తిరిగి 1 డే పట్టింది నాకు తిరగడానికి. తిరిగి మొత్తం వీడియో తీసి ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్లో మొత్తం డిలీట్ అయిపోయింది. ఇది గోపురాలు తీసిన వీడియో అయితే అట్లా సేఫ్గా ఉండిపోయింది. ఆ వీడియో మీకు పెడుతున్నా. ఇంకా వేరే వీడియోస్ కూడా కావాలన్నా కానీ మీరు క్లియర్గా అయితే కామెంట్ పెట్టండి. ఈ ఏరియాలో వీడియో తీద్దాం. తర్వాత సాఫ్ట్వేర్ ఆఫీసులు అలాంటి అమెజాన్ ఆఫీసు అవి కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఏడిపి ఆఫీసు ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంతకుముందు మన షార్ట్లో కూడా పెట్టిన వీడియోస్. ఇది 1 year అయిపోయింది. 2వ సంవత్సరంలో మనం అడుగుపెట్టినాం ఈ ప్రాంతంలో వీడియో తీయడానికి. ఇంకా టవర్స్లో డబుల్ బెడ్రూము, 3 బెడ్రూము అలా ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కో విధంగా రేటు ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఆఫీసులు 2, 3 ఉన్నట్టుండే సాఫ్ట్వేర్ ఆఫీసులు. కిందకి పోయిన తర్వాత మనకు రైట్ సైడ్లో సాఫ్ట్వేర్ ఆఫీసులు అయితే ఒక 2 కనపడ్డాయి. మిగతా మొత్తం టవర్సే ఉన్నాయి. కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అవి కూడా కొత్తగా ఎవరు దిగలేదు. ఈ సంవత్సరం అయితే చాలా వరకు అయిపోతే దిగుతారు. ఇక్కడే పక్కనే గండిపేట చెరువు ఉంది. ఆ వాటర్ వచ్చే పైప్ లైన్ కూడా చూసినాం మనం. హైదరాబాద్ వాటర్ వచ్చేది ఇక్కడ నుంచే పైప్ లైన్ నుంచి వస్తున్నాయి. ఏరియాలో ఆశ్చర్యపడాల్సింది కొన్ని భూమి రేట్లు, కొన్ని టవర్స్ రేట్లు, కొన్ని విల్లాస్ రేట్లు, ఇలా కొన్ని చాలా రేట్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ సినిమా షూటింగ్లు కూడా చాలా అవుతున్నాయి. ఈ రోడ్లో నేను చూసిన 2-3 ఏరియాల్లో సినిమా షూటింగ్ అయ్యేవి కూడా. నియోపోలిస్ అంటే ఫేమస్ అనమాట ఈ సర్కిల్ మొత్తం. మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి ఎత్తైన గడ్డ, మళ్ళొకసారి చెబుతున్నా అందంగా కనపడే సిటీ లుక్ ఇక్కడ నుంచి బాగుంటుంది. తర్వాత నానకరామగూడ, కృష్ణా టవర్స్, అదే మహేష్ బాబు ఆఫీసు అలాంటివి ఉన్నాయి కదా, అవి కూడా తీసి పెడతా. అన్నీ తీయాలంటే మీ లైక్లు అయితే కావాలి. ఇప్పుడు మనకి ముందుకు వెళ్దాం పండి. ఇక్కడ ముందుకు పోతే రైట్ సైడ్లో ఇప్పుడు కనపడుతున్నాయి మై హోమ్ కన్స్ట్రక్షన్. ఇవి అన్నీ నేను పేర్లు చెప్పకూడదు అనుకుంటా, ఏదో చెప్పేస్తున్నా. ముందుకు పోయిన తర్వాత ఇదే రోడ్డు రైట్ సైడ్లో సత్వా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. అక్కడ ఆఫీస్ కూడా ఉంది వాళ్ళది. ఈ విధంగా వీడియో తీయడం అయితే జరిగింది. ఇక్కడ మొత్తం ఇక మీకు చాలా వరకు ఆగి కూడా తీస్తా వీడియోస్. కాకుంటే దీంట్లో రన్నింగ్లో తీసిన వీడియో ఇదైతే.
లెఫ్ట్ సైడు మొత్తం ఖాళీగా ఉంది, మీరు చూస్తున్నట్టే చూడొచ్చు. మీరు రైట్ సైడ్ మాత్రం ఒక కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. దీని తర్వాత ఇదే రైట్లో కొంత ముందుకు పోతే అక్కడ రైట్ కనపడింది చూసారా, ఈ రైట్లో మై హోమ్ అవతారో ఏదో పేరుంది ఆ రైట్ సైడ్ కన్స్ట్రక్షన్లో కనపడేది మీకు. ఇది మన గండిపేట పోతుంది ఇదే రోడ్ కిందకి వెళ్తే స్ట్రైట్. నేను ఇంతకుముందు చెప్పింది తత్వ ఆఫీస్ అని ఇదే రైట్ సైడ్లో కనపడుతుంది చూసారా, ఇదే ఆఫీసు. ఆఫీస్ నుంచి రైట్ తీసుకుంటే మై హోమ్ కన్స్ట్రక్షన్ ఉండే అపార్ట్మెంట్స్ టవర్స్ అంటారు కదా, అవి చాలా ఉన్నాయి ఇక్కడ, అవి కడుతున్నారు. ఇట్లా కిందకి పోతే మన గండిపేట చెరువు కనపడుతుంది ముందు చూసారా, చెరువు. అది చెరువు అట్ట డౌన్కి వెళ్తే శంకరపల్లి మెయిన్ రోడ్డు, అంటే గండిపేట మెయిన్ రోడ్డు, ఆ రోడ్డు నుంచి శంకరపల్లి వెళ్ళిపోతాయి. అలా ఆ విధంగా అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఇట్లా ముందుకు వెళ్తే గండిపేట చెరువు, చెరువు పైప్ లైను ఇలాంటివి కొన్ని ఇక్కడ నుంచే మనకు వాటర్ వచ్చేంతమని చెప్పినట్టు. ఈ విధంగా రోడ్లు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయి, ఎన్ని లైన్లు ఉన్నాయి ఇక్కడ. అంటే పబ్లిక్ లేరు కాబట్టి ట్రాఫిక్ లేదు. అదే సిటీలో అయితే అసలు మనం ఒక సికింద్రాబాద్ నుంచి హైటెక్ సిటీ పోవాలంటే పొద్దున అయితే 2 గంటల టైం పట్టింది. రోడ్లు ఇట్లా ఉంటే బాగుంటుందని చెప్పి అందరూ అనుకుంటారు, కాకుంటే ఇక్కడ పబ్లిక్ లేరు కాబట్టి రోడ్లు లేవు. అట్లా ముందు కనపడడం చూసారా, అది మొత్తం గండిపేట చెరువే. ఇక్కడ నుంచి నేను రైడ్ తీసుకున్నా, కిందకి పోతే ఇంతకుముందు చెప్పిన కదా శంకరపల్లి మెయిన్ రోడ్డు, ఇక్కడ నుంచి రైడ్ తీసుకుంటాను నేను ఇప్పుడు. మళ్ళీ పైకి వచ్చి తీద్దామని చెప్పి ఇక్కడ ఆపిన వీడియో అయితే ఇంతవరకే ఉంది. మీ ప్రోత్సాహంతో మరొక వీడియో చేయడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నా. ముందు కనపడుతుంది మై హోమ్ కన్స్ట్రక్షన్ ఇంతకు ముందు చెప్పినట్టు. అందరికీ నమస్తే, టాటా, బాయ్ బాయ్. వీడియో నచ్చినట్టయితే లైక్, 1000 లైక్స్ అయితే నేను టార్గెట్ పెట్టినా. మామూలుగా 1000 లైక్స్ వస్తే మాత్రం వీడియో కంటిన్యూ చేస్తా, లేదంటే ఆపేస్తా, వేరే వీడియో పెడతా.